పేజ్ నెంబర్ 32లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ల పైన ఆధారపడడం. ఇది చాలా కీలకం. ఇప్పుడు ఏ రోజు అప్పు ఆ రోజు తెచ్చుకుంటారు కొంతమంది. ఇది అడ మీద పోయి కూలి పని చేసుకున్నట్టు ఆ రోజుకి ఆ రోజు లేకపోతే వాడి పూట కూడా నడవదు. రెక్కాడితే కానీ డొక్కాడని అంటారు చూసిన. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్బీఐ ఇచ్చే రోజు వేస్ అండ్ మీన్స్ ద్వారానే నడుస్తుంది. ఒకసారి చూద్దాం ఈ వేస్ అండ్ మీన్స్ అంటే ఏంటంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక బ్యాంకర్ లాగా పనిచేస్తుంది. మరియు ఈ విషయంలో నగదు నిర్వహణ కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు WMA మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలు అందిస్తుంది. అంటే మీకు అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆర్బీఐ ఆదుకుంటుంది అన్నట్టు. WMA అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చు మరియు రెవెన్యూ రాబడి మధ్య తాత్కాలిక అంతరాలు తగ్గించడానికి ఆర్బీఐ అందించే స్వల్పకాలికమైన రుణం అన్నట్టు. ఇది అప్పటికప్పుడు తక్షణ ఇమ్మీడియట్ బయటపడడానికి ఇచ్చే రుణం అన్నట్టు. ఇది పన్ను వసూళ్లు లేదా ఇతర ఆదాయ మార్గాల ద్వారా వనరులు సమకూరే వరకు అయ్యే ఖర్చులను అందుకోవడానికి ఆర్బీఐ కల్పించే స్వల్పకాలికమైన రుణం ఇది. కానీ స్వల్పకాలిక రుణం మరియు వేస్ అండ్ మీన్స్ సరిపోనప్పుడు ఆర్బీఐ ఇంకొక అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఏమిస్తుంది? ఓవర్ డ్రాఫ్ట్లకు WMA కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. అంటే ఒకవేళ ఈ వేస్ అండ్ మీన్స్ కూడా సరిపోకపోతే వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ కింద కూడా ఆర్బీఐ డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కాకపోతే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. చివరికి మన పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే సంవత్సరాల వారీగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు ఉపయోగించిన వివరాలట. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? కొన్ని రోజుల కోసం మాత్రమే తీసుకుంటారు. మనకి 365 రోజులు ఉంటే ఓ 10 రోజులకో 50 రోజులకో అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకునేది. 2014-15లో వీళ్ళు మొత్తం తీసుకున్నది 365 రోజులు ఉంటే 303 రోజులు తీసుకున్నారు. వేస్ అండ్ మీన్స్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ మళ్ళా బియాండ్ నార్మల్ వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ 303 రోజులు ఈ ప్రభుత్వం నడిచింది ఆర్బీఐ ఇచ్చే వేస్ అండ్ మీన్స్ మీద. ఇప్పుడు రేపటి కోసం మళ్ళీ అప్లై చేసిరే. ఇప్పుడు 2015-16లో 366 రోజులు పూర్తిగా. ఇది తాత్కాలిక రుణము, స్వల్పకాలిక రుణము. కొన్ని రోజులు మాత్రము తీసుకుంటే 2016-17లో 365 రోజులు మొత్తం ఆర్బీఐ మీదనే ఆధారపడ్డారు. 2017-18లో 365 రోజులు, 2018-19 365 రోజులు, 2019-20 మొత్తం 366 రోజులు. మొత్తం వీళ్ళు తీసుకుంటే వీళ్ళ 10 ఏళ్ల పాలనలో ఒక్క 2014-15లో 303 రోజులు, 2023-24 ఇప్పటికే ఈ మార్చి రాకముందే 244 రోజులు కథం పట్టించారు. దీన్ని ఎనాలిసిస్ చేస్తే అర్థమవుతుంది వీళ్ళు ఎట్లా చేసిరు పాలన అనేది. దీన్ని మీకు అర్థమై ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే అప్పు అనమాట. ఇది ఆర్బీఐ ఇస్తుంది. ఏ రోజు వదిలిపెట్టలేదు అన్నట్టు కేసీఆర్. 365 రోజుల్లో 365 రోజులు తెచ్చుడు. స్వల్పకాలిక రుణాన్ని దీర్ఘకాలిక రుణంగా తీసుకున్నాడు. ఇది చూడండి. గత కొన్ని సంవత్సరాలుగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలపైన ఆధారపడడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని క్షీణతను చూపిస్తుంది. 2014-15లో 303 రోజులు నగదు నిల్వలుంటే 2023-24లో 30 రోజులకు క్షీణించిందట. 14-15లో 303 రోజులు నగదు నిల్వలు అంటే 303 రోజులు మనం ఆర్బీఐ మీద ఆధారపడవచ్చు. ఒక మనిషి తను బతకడానికి ఒక 300 రోజుల సమయం ఏ ఇబ్బంది లేకుండా బతకొచ్చు అన్నట్టు. అలాంటి దాని 30 రోజులకు పడిపోయింది అన్నట్టు. 23-24కి వచ్చరికి ఇప్పుడు 30 రోజుల నుంచి 10 రోజులకు పడిపోయింది. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఇప్పటి వరకు కనిష్ట సంఖ్య. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలు 2022-23లో అత్యధిక రోజులు 328 ఉపయోగించబడ్డాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితి యొక్క డొల్లతనాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలారా ఇది కీలకం. అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లుందంటే మొత్తం డొల్ల, ఏమీ లేదు. ధనిక తెలంగాణ అప్పుల కుప్ప, అప్పుల చిప్ప అంటారు కదా అందరూ, చిప్ప చేతికి ఇచ్చిపోయిండని. సో ఇది మనకి ప్రధానంగా. నెక్స్ట్ రెవెన్యూ లోటు అనేది ఎట్లా ఉంది చూడండి ఒకసారి. రెవెన్యూ లోటు అంటే ఏంది? రెవెన్యూ లోటు అనేది జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీలు, సంస్థలకు గ్రాంట్లు మొదలైన సాధారణ పునరావృత వ్యయాలు తీర్చడానికి ప్రభుత్వం చేసే ఖర్చులు, వాటి చెల్లింపులు మరియు పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా మరియు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల నుంచి ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుందట. ఈ రెవెన్యూ లోటు వల్ల ఏమైందంటే ఎంత చూడండి 0.3% వచ్చి చివరికి ఏమైంది చూడండి, చదవండి. 2014-19 కాలంలో రాష్ట్రం రెవెన్యూ మిగులును నమోదు చేస్తే 2019-22లో జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీలు మొదలైన వాటి చెల్లింపుల వంటి పునరావృత ఖర్చులను తీర్చడానికి కూడా రెవెన్యూ రాబడులు సరిపోలేదట. అంటే ఈయన సంపాదన కనీసం జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అంటే రెవెన్యూ లోటు ఎంత ఉందనేది తెలిసింది. ఇప్పుడు ద్రవ్య లోటు గురించి చూద్దాం. నెక్స్ట్ 36 పేజీలో ద్రవ్య లోటు. ద్రవ్య లోటు అంటే ఏంటంటే మొత్తం ఖర్చు మరియు ప్రభుత్వం యొక్క మొత్తం రాబడి, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం. అంటే మీకు వచ్చే జీతము, మీరు పెట్టే ఖర్చు ఉన్న గ్యాప్ని మనం ద్రవ్య లోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటాం.
ఇది చూడండి 2014 Fiscal deficit అంటాం. 3% ఉంది. 2023-24 వచ్చేసరికి ఇంత ఉంది 3%. దీనివల్ల మనకి ఎంత ఇబ్బంది అయింది అనేది చూడండి. 2014-15లో రాష్ట్ర ఆదాయం దాని వ్యయం కంటే 9,410 కోట్లు తగ్గింది. ఈ లోటు 2015-16లో రెండింతలు పెరిగి 18,856 కోట్లకు, 16-17కి వచ్చేసరికి మళ్ళీ దాదాపుగా రెండింతలు పెరిగి 35,281 కోట్లు, అట్లా పెరుక్కుంటూ 5 రెట్లు 2023-24 వచ్చేసరికి 38,225 కోట్లకు చేరుకున్నది. అంటే ఇది 2014-15తో వస్తే 5 రెట్లు తక్కువ. దీనివల్ల చూడండి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ యొక్క స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్స్ నందు సరైన అకౌంటింగ్ విధానాన్ని పాటించకపోవడం కారణంగా రాష్ట్రం తన ఆర్థిక లోటును 2015 నుంచి 21 సంవత్సరాల్లో 7,636 కోట్లు తక్కువగా చూపింది. క్రైమ్ యాక్చువల్ గా. ఓకే, ఇప్పుడు ఇచ్చే రిపోర్ట్స్ లలో దొంగ లెక్కలు రాయేస్తారు. ఇది డైరెక్ట్ కాగ్ చెప్పింది. మీరు ఇచ్చే ఈ 15 నుంచి 21 సంవత్సరాల్లో దాదాపు 7,700 కోట్లు తక్కువగా చూపించింది. స్టేట్ జిఎస్డిపిలో రాష్ట్ర ఆర్థిక లోటు సగటున 3.7% ఉంది. మరియు 8 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పాటు ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ నిబంధనలు పాటించలేదు. FRBM నిర్వహణ పాటించలేదు, రూల్స్ పాటించలేదు. దీన్ని బట్టి ఎంత బాధ్యత రహితంగా ఉన్నారనేది తెలిసిపోతుంది. మీరు నెక్స్ట్ వెళ్ళండి. ఫిజికల్ డిఫిసిట్లో మనం ఎక్కడ ఉన్నామంటే లాస్ట్ మనం ఈ ఒడిశా, జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, హర్యానా, మొత్తం వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు మనం 16లో ఉన్నాం. అంటే చూడండి ఫిజికల్ డిఫిసిట్ టు జిఎస్డిపి రేషియో 4.1%. మన తర్వాత పంజాబ్ అండ్ కేరళ ఉన్నాయి. దీన్ని బట్టి ఎంత దాటంగా చూడండి. అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించలేదు, FRBM రూల్స్ పాటించలేదు, RBI